మరి సినిమాల్లో లేనప్పుడు ట్రైలర్లో లేదు టీజర్లో ఇప్పుడు గ్లిప్స్లో వచ్చినాకే ఎందుకండి? వచ్చిన అంటే దీనికి లేడీస్ చూసినప్పుడు ఒక టీజర్ చూస్తే అరే ఇదేదో బూతు సినిమా అని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది కదా. మీకు ట్రైలర్ టీజర్ మొత్తంలో భూతే కనపడిందా? అవును, అంత బూతులు ఎవరైనా వాడతారా? రీసెంట్ గా చూస్తే నాని అట్లా తయారయ్యి కొన్ని ట్రైలర్లో టీజర్లో సినిమాలో నాని చేశాడు. నాని తర్వాత ఈ రోజు మళ్ళీ కిరణ్ అబ్బవరం అదే ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా. నాని గారా? లాస్ట్ మూవీ నానిది ఏంటండి, అందులో కూడా నాని అట్లనే ఉన్నాడు, మొత్తం బూతులే మాట్లాడాడు. దీని మీద ఏమంటారు నాని గారు? సారీ, ఆ సినిమా నాని గారి హిట్ అయింది కదండి ఆ సినిమా. అంటే హిట్ కాబట్టి మీరు చేశారా? అలా కాదండి, లేదు నా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినండి. నా ఉద్దేశం ఏంటంటే సమ్మతమైన సినిమా నేను ఒకటి చేశానండి, చాలా పద్ధతైన సినిమా చేసి మీకు ఎక్కడా లేకన్నా చాలా పద్ధతమైన. ఎందుకు మరి థియేటర్ అంటే ఇప్పుడు నేను తప్పుగా ఏ సినిమా గురించి నేను ఇక్కడ చేయొచ్చు, మీరు అదే పనిగా కిరణ్ అబ్బవరం ఇలా చేస్తాను నేను అడుగుతున్నాను. నేను రీసెంట్గా సినిమాకి వెళ్ళానండి, ఓ సినిమాకి, వెరీ గుడ్ ఫిలిం, చాలా మంచిగా వెళ్ళింది. దాంట్లో బూతులకి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. డజన్ మీన్ వాళ్ళు టీజర్లో పెట్టలేదని కాదు కదండి, మీకు అర్థమైందని నేను చెప్పింది. అవి సినిమాలో ఉంటే మీకు ఓకేనా? మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ బూతులు ఉండి అక్కడ అందరూ అది నవ్వుతుంటే అసలు ఎక్కడే కానీ క్యారెక్టరేషన్. ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కదా, ఫ్యామిలీస్ లేడీస్ అమ్మ తాత అత్తమ్మ ఏదో చెప్పారు కదా, మొత్తం లైన్ గా లేడీస్ అంతా చూడొచ్చా? చూడలేరు కదా. లేదండి, జెన్యున్గా చెప్తున్నాను. మీరు కేరామ్ సినిమా ఇదే క్వశ్చన్ ఖచ్చితంగా నేను 1-10 సార్లు ఆలోచించుకొని, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు, నేను 1-10 సార్లు మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఏ 1% ఫీలింగ్ రాదంటే నా గ్యారంటీ అది 100% రాదు. మేము కేర్ ఎందుకు ముందు పెట్టామనడానికి రీజన్ ఏంటంటే నేను ఇంతకుముందు చేయలేదు ఇలాంటిది. వీడి క్యారెక్టరేషన్ చాలా చిల్లర క్యారెక్టరేషన్ మేము ప్రజెంట్ చేస్తున్నాం. ఆ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి అలా బిహేవ్ చేస్తే ఎవడున్నా సరే చచ్చిపోవాలని ఫీలింగ్ వస్తుంది. ఆ టైంలో లూడో ఆడదామంటే వాడు ఇంకా లేదండి నేను ఆడలేను పక్కకి వెళ్ళి వస్తాను అంటే మీరు సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. నా సిచ్యువేషన్ అలాంటిది. అప్పుడు నిజంగా నేను అమ్మాయి చేసే పనికి ఆ టైంకి అంటే ఇప్పుడు లూడో ఆడదామంటే అప్పుడు నేను 1 నిమిషం ఆగండి 10 నిమిషాలు నాకు చిన్న పని ఉందని క్యారెక్టర్ ఆ పెయిన్ ఆ టైంలో ఉంటుంది. మీకు రేపు మూవీలో చూసేటప్పుడు ఆ పెయిన్ మీకు అర్థమవుతుంది. బట్ వీఆర్ కన్సిడరింగ్ అండి, లేదండి అంటే మేము ఎన్ని చెప్పినా ఐఎమ్ కన్సిడరింగ్. ఆ చిన్న పదం ఇబ్బంది ఉంది, అది మ్యూట్ ఎలాగో అయిపోతుంది అండ్ మిగతాది అసలు ఏం లేదండి సినిమాలో. ఒకటే విశ్వక్ గారు ఇక్కడ ముందే 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 మీరు వార్నింగ్ ఇచ్చారు కదా, లేడీస్ అండ్ కిడ్స్ మూవీకి దూరంగా ఉండాలి. లేడీస్ ఏం లేదు, నా ఫ్రెండ్స్ అందరూ లేడీస్ చూసి అన్నారు. వీక్ హార్టెడ్ పీపుల్ చిల్డ్రన్ అన్న. అవును, అంటే వాళ్ళకి అవసరం లేకుండా అంత తీయడం అవసరం అంటారా? ఓన్లీ యూత్ ని ఉద్దేశించి ఇలాంటి డ్రగ్స్ మూవీ తీయడం అవసరం అంటారా? ఇప్పుడు చాలా చాలా ఉన్నాయి టీజర్లా, మీకు అవే కనిపిస్తున్నాయి. పబ్లోనే తీశారు కదా, మనకి ఏవి ఇష్టమో అవి ఎక్కువ కనిపిస్తుంటాయి అంతే జనాలకి. అయితే నేను డ్రగ్స్ చేస్తే మూతికి వస్తా అన్న లెవెల్లో ఫ్రస్ట్రేటెడ్ ఉంటా సినిమాలో. లిటరల్లీ డ్రగ్స్ చేస్తే సంకనాకి పోతారు అని చెప్తున్నా సినిమాలో. ఓకే, అలా ఉంటే మీరు థియేటర్ వచ్చి చూస్తే అర్థమవుతుంది నిజంగా. 100% చూస్తాం. అయితే తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ డ్రగ్స్ మీద చాలా మీరు నా సినిమా చూస్తే సీఎం గారు కూడా పిలిచి సూపర్ రాను అంటారు. నెక్స్ట్ నంది అవార్డు మీకే. అయితే నేను దాపెట్టుకునేది కాదు కదా, మీ అందరి ముందే పెడతా కదా సినిమాలో నేను ఏ ఇంటెన్షన్తో తీసినా అన్నది మీకు సినిమా రిలీజ్ అయినప్పుడు అర్థమవుతుంది. సో నంది అవార్డు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. సారీ గద్దర్ అవార్డ్స్ మైక్ ఎవరికన్నా ఇవ్వాలా? లేదు మీకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంతమంది క్రౌడ్ ని పిలుస్తున్నారు కదా ఈవెంట్ మేనేజ్మెంట్, అంటే సీటింగ్ కెపాసిటీ స్క్రీన్ లో ఎంత ఉందనేది ముందే మేనేజ్మెంట్ తెలుసు. ఆ థియేటర్ వాళ్ళు పట్టించుకుంటారు, మీకు ఎందుకు అంత స్ట్రెస్? ఏమన్నా ఒక ఆడియో రావట్లేదు కాదు, మీకు ఎందుకు అంత స్ట్రెస్? కెమెరా సినిమా గురించి మాట్లాడదాం కదా. కెమెరాస్ కి ఆడియో ఈవెంట్ వాళ్ళకి చెప్తే ఏం చెయ్యాలి అని అడిగారు. మరి కెమెరాస్ ఎందుకు మీడియాని పిలవడం? ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తే అరుస్తారు. మరి ఆడియో రావట్లేదు. ఓకే ఓకే నెక్స్ట్ విశ్వక్ గారు ఇక్కడ ఇప్పుడు అక్క మీరున్నారు, మీరు సరే ఎవరు లేనప్పుడు మీరు కూడా మొన్ననేమో హీరో పేరు దిగనే ఆయనేమో అలా తయారయ్యాడు, ఈయనేమో ఇలా తయారయ్యాడు. మీరు మాట్లాడిందే ఇప్పుడు ఎట్లనో కోష్ చేస్తారు కానీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు. సో మీరు అవి ప్రాబ్లం. దేని గురించి? మొన్ననేమో నాని అలా తయారయ్యాడు, ఇప్పుడేమో మీరు ఇలా తయారయ్యాడు. తయారవుడేంది, మీరు కూడా మర్యాద ఇవ్వాలి కదా మాకు. మీరు అన్నది వెళ్తుంది లేండి, వెళ్తుంది, అన్నీ వెళ్తాయి.
విశ్వక్ గారు ఓకే మీకు 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 ఏంటంటే ఏళ్ళు చూపిస్తారు, మేము చూపించినప్పుడు బాధ అవుతుంది మీకు. నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఏ పర్లేదు, మూవ్ ఆన్ అవుదాం, మూవ్ ఆన్ అవుదాం. ఒక కల్ట్ కల్ట్ నిమిషం. విల్ క్యారీ ఆన్ విత్ కల్ట్. ఒక్క నిమిషం, నానిలో వచ్చిన చేంజ్ గురించి అలా తయారయ్యాడు, ఇలా తయారయ్యాడు అని అను అంటారు గారు క్వశ్చన్ అన్నది ఒకటి ఉంటుంది పక్కన అట్లా. మీకు మాకు మధ్య ఎప్పుడు గారు ఉండదు, ఆ విషయం మీకు తెలియదు లేలే పదజాలం నాకు చాలా మంచిగా ఉంటుంది.